హాయ్ అండి, వెల్కమ్ టు చెక్కంపొడి రెసిపీస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన రెసిపీ వచ్చేసి మినపప్పు కానీ రవ్వ కానీ నానబెట్టే పని లేదు, రుబ్బే పని అసలే లేకుండా ఈనో సోడా ఉప్పు అసలే వాడుకోకుండా హెల్తీగా దోశలు, అలాగే ఆ దోశలో కమ్మనైన చట్నీ అనేది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో బియ్యం పిండి వచ్చేసి 1 కప్పు వరకు వేసుకోండి. ఆ కప్పు కంటే కొంచెం చిన్న కప్పుతో ఉప్మా రవ్వ ఉంటుంది కదండి మన ఇంట్లో, అదే సూజీ రవ్వ అండి. ఆ సూజీ రవ్వ వచ్చేసి 1 కప్పు వరకు వేసుకోండి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే సూజీ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో పెరుగు వచ్చేసి 1 కప్పు వరకు వేసుకోండి. అందులోనే కొంచెం వాటర్ పోసుకొని ఆ కప్పు వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసేయండి. ఇలా వేసేసి గరిటె పెట్టి ఒకసారి కలిపేసుకుందాం. ఒకవేళ గట్టిగా ఉండి కలవకపోతే ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి. అలా అని మొత్తం జోరుగా చేసేయద్దండి. ఇదిగోండి ఇలా వస్తే సరిపోతుంది. ఇలా వచ్చిన పిండిని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. మనకి ఈ పిండి మొత్తం కూడా దగ్గరికి వచ్చేసి గట్టిగా అవుతుందన్నమాట. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి పిండి మొత్తం కూడా ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చిన పిండిని ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇందులోనే సాల్ట్ వచ్చేసి 2 టీ స్పూన్ల వరకు వేసుకున్నాను నేను. మీకు రుచికి సరిపడా ఎంత పడుతుందో చూసి వేసుకోండి. అలాగే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఈ మొత్తం కూడా ఒకసారి కలుపుకుందాం. ఇలా కలిపేసి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందాం. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో కలుపుకున్న పిండి మొత్తాన్ని కూడా వేసేయండి. ఇలా వేసేసి మొత్తం కూడా కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా దోసపిండి మనం ఎలా అయితే పడతామో సేమ్ అలానే మెత్తగా వచ్చేటట్టు బ్యాటర్ని సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్లో ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని ఆ వాటర్ మొత్తాన్ని కూడా మిక్సీ జార్లోకి వేసేయండి. మీకు దోసపిండికి ఎంత వాటర్ అయితే పడతాయో అర్థమవుద్ది కదండి, దాన్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి మిక్సీ పట్టేద్దాం. మిక్సీ పట్టిన బ్యాటర్ని ఇలా ఒక బౌల్లోకి తీసుకొని ఒకసారి కలిపేసుకుందాం. చూసారుగా మన పిండి అనేది చాలా మెత్తగా వచ్చింది. ఇందులోకి ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఉదయం హడావుడి పడే పని లేకుండా, టిఫిన్కి ఏం నానపెట్టలేదు ఈరోజు ఏం చెయ్యాలి అని టెన్షన్ పడకుండా ఇలా ఈ దోశలు వేసి ఇచ్చేయండి. చాలా ఇష్టంగా లాగించేస్తారు. ఈ దోశల్లోకి కమ్మనైన టమాటో పచ్చడిని ఎలా చేసుకోవాలి ఏంటనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఎప్పుడూ చేసే టమాటో పచ్చడి కాకుండా ఈసారి ఇలా ట్రై చేయండి. ముందుగా టమాటోలను తీసుకొని వీటిని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నానండి నేను. ఈ ముక్కలన్నిటినీ కూడా నేను ఇలా ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు ఇవి వచ్చేసి ఒక 1/2 కిలో వరకు ఉంటాయి టమాటాలు. ఇందులోకి ముక్కలు తీసిన పచ్చిమిర్చి వచ్చేసి ఒక 10-15 వరకు తీసుకున్నాను నేను. మనం ఎప్పుడు టమాటో పచ్చడి చేసినా కళాయిలో ఆయిల్ వేసి ముందుగా పచ్చిమిర్చి మగ్గిన తర్వాత టమాటాలు వేస్తుంటాం కదా, అలా వేసే పని లేదండి. ఈజీగా టమాటో పచ్చడి కూడా 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. టమాటాల్లోనే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి ఇందులోనే 2 టీ స్పూన్ల వరకు నూనె కూడా వేసేయండి. ఇలా వేసేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించేయండి. ఇందులో ఉన్న వాటర్ మొత్తం కూడా మగ్గిపోయి మనకి టమాటా పైన ఉన్న మొత్తం కూడా సెపరేట్ అయిపోతుంది. ఇలా మూత వేసేసి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వండి. ఇప్పుడు చూడండి, ఒకసారి మూత తీసి గరిటె పెట్టి ఒకసారి కలుపుకుందాం. ఎప్పుడు చేసే టమాటో పచ్చడిలాగా కాకుండా ఈసారి డిఫరెంట్గా అని చెప్పాను కదండి. ఇప్పుడు ఈ పచ్చళ్ళలోకి కరివేపాకు అండి, ఎప్పుడైనా వేస్తే 2 రెమ్మలు 3 రెమ్మలు వేస్తామేమో కానీ ఇలా అరకప్పు వరకు కరివేపాకు అనేది వేసేయండి. రుచి అనేది చాలా బాగుంటుంది. మీరే అంటారు చాలా బాగుంది అక్క అని. మన తలకి కూడా హెల్త్కి కూడా చాలా మంచిది కరివేపాకు. ఇలా ఒక అరకప్పు వరకు కరివేపాకు వేసేసి ఒకసారి కలిపేసుకుందాం. ఇలా కలిపేసి మూత పెట్టేసి మరలా ఒక పావు గంట లో ఫ్లేమ్లో పెట్టేసి మగ్గించేయండి. ఇప్పుడు చూడండి, మనకి టమాటాలు పచ్చిమిర్చి మొత్తం కరివేపాకు కూడా మొత్తం మగ్గిపోయింది. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఇందులోనే చిన్న నిమ్మకాయ సాయంత చింతపండు కూడా వేసుకొని మొత్తం కూడా ఒకసారి ఇలా కలిపేయండి.
చూసారుగా ఎక్కడ వాటర్ లేకోకుండా మొత్తం కూడా టమాటా పచ్చిమిర్చి అనేది ఇలా మగ్గిపోతుంది. ఇలా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు దింపి పక్కన పెట్టుకొని ఇది చల్లారేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 5-6 వెల్లుల్లిపాయ రెబ్బలు, ఒక 2 టీ స్పూన్లు జీలకర్ర, రాళ్ళ ఉప్పు వచ్చేసి ఒక 2 టీ స్పూన్లు, పసుపు వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి. అలాగే ముందుగా మగ్గించుకున్న టమాటా పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసేద్దాం. ఇలా వేసేసి మూత పెట్టేసి కచ్చాబిచ్చాగా మిక్సీ పట్టేయండి. మీ దగ్గర రోల్ అవైలబుల్గా ఉంటే రోట్లో అయినా సరే చేసుకోవచ్చు. రోటి పచ్చడి ఇంకా రుచిగా ఉంటుంది. ఇదిగోండి కచ్చాబిచ్చాగా నేను ఇలా పట్టేసాను అనమాట. ఇలా పట్టిన పచ్చడిని ఒక బౌల్లోకి తీసేసుకొని ఈ పచ్చడినప్పుడు మనం పోపు పెట్టుకుందాం. పోపు పెట్టుకుంటే ఈ పచ్చడి అనేది రైస్, రోటీ, చపాతీ, దోశ ఏనికైనా సరే అద్భుతంగా ఉంటుందండి. అసలు చెప్పనవసరం లేదన్నమాట. రుచి అనేది అదిరిపోతుంది. ఇప్పుడు ఒక కళాయి పెట్టేసుకొని గ్యాస్ వెలిగించుకొని ఇందులో ఒక 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అది కాగిన తర్వాత ఇందులో ఎల్లుల్లిపాయ రెబ్బలు 4 దంచి వేసుకోండి. పోపు దినుసులు వచ్చేసి ఒక 2 టీ స్పూన్లు వేసుకొని జీలకర్ర కూడా ఒక 2 టీ స్పూన్లు వేసుకున్నాం. మనం జీలకర్ర పచ్చట్లో వేసి పడతాం, కానీ పోపులో వేసేటప్పుడు మాత్రం చాలామంది వేయరు. కానీ పోపులో జీలకర్ర వేసి వేయించడం వల్ల ఆ పచ్చడి రుచి అనేది అద్భుతంగా ఉంటుంది. అలాగే 4 ఎండుమిర్చిని కట్ చేసి వేసుకొని ఈ పోపు మొత్తాన్ని కూడా ఇలా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకొని ఇందులోనే ఒక గుప్పెడంత కరివేపాకు వేసుకొని ఈ కరివేపాకులో ఉన్న చుట్టుపక్కల ఆగిపోయే వరకు కూడా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకొని మీ దగ్గర ఇంగువ ఉంటే ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు. కడుపు నొప్పి, అజీర్తి లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ పోపు మొత్తాన్ని కూడా ముందుగా పట్టి ఉంచుకున్న పచ్చడి పైన వేసేసుకుందాం. ఇలా వేసేసి కలిపేసి పక్కన పెట్టేసుకోండి. చూసారా ఎంతో రుచికరమైన టమాటా పచ్చడి అనేది రెడీ అయిపోయిందిగా, హెల్దీగా. ఇప్పుడు ఈ టమాటా పచ్చడిని కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం దోశలను కూడా రెడీ చేసేసుకుందాం. ముందుగా గ్యాస్ వెలిగించుకొని ఒక దోశ ప్యాన్ పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టేసి హీట్ అవనివ్వండి. ఇలా హీట్ అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదండి, ఆ పిండి ఒక గరిటెడు వరకు తీసి ఇలా పాన్ పైన వేసేయండి. ఇలా వేసి ఇంకొంచెం పిండి తీసి ఇలా సైడ్లు కూడా పోసిన తర్వాత మనం దోశని ఎలా అయితే వేసుకుంటామో పైన ఇలా గుండ్రంగా చుట్టూ కూడా తిప్పండి. ఇలా దోశలాగా వేసేసుకొని దీనిపైన చుట్టూ కూడా అంచులమ్మట కొంచెం ఆయిల్ అనేది వేసుకోండి. లైట్గా, మరీ ఎక్కువ అవసరం లేదండి. ఇలా ఆయిల్ వేసేసిన తర్వాత నేను చిన్న చిన్న ముక్కల కింద ఉల్లిపాయలని కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఆ ఉల్లిపాయలని కూడా కొంచెం దీనిపైన ఇలా వేసేయండి. అలాగే పచ్చిమిర్చి కూడా కొంచెం లైట్గా యాడ్ చేసుకోండి. కొంచెం కొత్తిమీరను కూడా నేను చిన్న చిన్నగా తరిగి పెట్టుకున్నాను. ఆ కొత్తిమీరను కూడా దీనిపైన వేసేసి అలాగే ఒక క్యారెట్ తీసుకొని, క్యారెట్ని డైరెక్ట్గా ఇస్తే పిల్లలు తినరు కదండి, ఒక క్యారెట్ తీసుకొని ఇలా తురిమి ఇలా దోశల పైన వేసి ఇవ్వండి. హెల్దీగా పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు. 1కి 2 లాగించేస్తారండి. ఇలా కనుక మీరు దోశలు వేసి ఇచ్చారనుకోండి, మినపప్పు నానబెట్టే పని లేదు, రవ్వ నానబెట్టే పని లేదు, రుబ్బే పని అంతకంటే లేకుండా హెల్దీగా నిమిషాల్లో దోశలు అనేవి రెడీ అయిపోయినాయి కదా. ఉదయం కూడా మీకు హడావిడి లేకోకుండా చాలా సింపుల్గా 10 నిమిషాల్లో ఈ దోశలు వేసి ఇచ్చేయండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. మనం నార్మల్ దోశలు ఎట్లయితే ఉంటాయో సేమ్ అదే కలరు, అదే టేస్ట్ వస్తాయండి. రుచి అయితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఈ దోశని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము. మనం రెడీ చేసుకున్న టమాటా పచ్చడితో ఈ దోశలు అనేవి ఇలా సర్వ్ చేసి ఇచ్చేయండి. పిల్లలైనా పెద్దవారైనా సరే 1కి 2 లాగించేస్తారు. రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, ఒకటి తిన్నవారు ఇంకొకటి తినాలి అనిపించేలా ఉంటాయండి. ఇదిగో చూడండి, చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో దోశ అనేది. చట్నీ కూడా టేస్ట్ అదిరిపోయింది. ఉదయం పూట ఎప్పుడైనా సరే టిఫిన్కి ఏమీ లేనప్పుడు ఇలా ట్రై చేయండి. శ్రమ తక్కువ, ఖర్చు తక్కువ, హెల్దీ కూడా. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేసేయండి. అలాగే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.